హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు టీవీ24 స్టూడియో. టాక్ విత్ టీవీ24 స్టూడియో అనే కార్యక్రమం ద్వారా ఈరోజు మన టీవీ24 కి స్కైప్ కాల్ ద్వారా అందుబాటులో ఉన్నారు పెద్దిరెడ్డి రవికిరణ్ గారు, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా ఇన్ఛార్జ్. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు ఇవాళ మనం తెలుసుకోబోదాం. నమస్తే అండి రవికిరణ్ గారు. నమస్కారం అండి. టీవీ24 ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓకే సార్, ఎలా ఉందండి ఈ లాక్డౌన్ పీరియడ్ కానీ, లాక్డౌన్ లో బీజేపీ చేసినటువంటి అనేక కార్యక్రమాల గురించి కానీ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఈ మనకున్నటువంటి విపత్కర పరిస్థితి కని విని ఎరుగంది. ప్రపంచవ్యాప్తంగా ఈ స్థాయిలో ఉంటుందని మనం గానీ మన పూర్వీకులు గానీ ఎవరు చూడండి, ఊహించండి. ప్రపంచం ఊహించని సమస్యతో ఇప్పుడు మనం ఊగుతున్నాం. అయితే ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో సమర్థవంతంగా ఎదుర్కొంటుందని చెప్పాలి. ఎందుకంటే ఆర్థిక వనరులుండి, సాంకేతిక వనరులుండి, వైద్యపరంగా వనరులు ఉన్నటువంటి పాశ్చాత్య దేశాలే విలువలాడిపోతున్నాయి. అమెరికా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ ఇవన్నీ మరి ఆర్థిక దిగ్గజాలు, సాంకేతిక దిగ్గజాలు విలువలాడిపోతున్నాయి. అక్కడున్న జనాభా ఎంత? మన దేశంలో ఉన్న జనాభా ఎంత? మన దేశంలో 130 కోట్ల జనాభా ఉన్నారు. అమెరికా తీసుకుని ఉదాహరణగా మహా అయితే 35 కోట్లు, 40 కోట్లు. అయినా సరే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి, వైద్యంగా సదుపాయాలు అందించలేని పరిస్థితి. అలాంటిది మన దేశంలో 130 కోట్ల జనాభాలో ఈ రోజు మనకి 8 లక్షల వరకు సోకింది. దానిలో 5 లక్షల పైచిరుకు రికవర్ అయిపోయారు. 62.5% రికవరీ రేట్ ఉంది. డెత్ రేట్ 2% ఉంది. ప్రజలు కూడా రోజు రోజుకి చైతన్యవంతులు అవుతున్నారు. మొదట ఏదైతే మార్చి 24 లాక్డౌన్ స్టార్ట్ చేసామో అక్కడి నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రయాణం చూసుకుంటే ప్రజల్లో అత్యంతమైనటువంటి మార్పు వచ్చింది. జాగ్రత్త వహిస్తున్నారు. అయితే మనం లాక్డౌన్ నుంచి బయటకు వచ్చాక కొంత ప్రయాణాలు ఇవన్నీ పెట్టడం వల్ల మనకి ఈ స్థాయి పెరిగింది. నేను అసభావంగా ఉన్నాను. రానున్న రోజుల్లో తప్పనిసరిగా దీని మీద జయిస్తాము. అలాగే మందులు కూడా మనకి ఇటీవలే 2-3 సంస్థలు కూడా మందులు కనిపెట్టాయి. సిప్లాను ఇటువంటి అన్ని కొంతవరకు మందులు చెప్పచ్చు. అలాగే ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా మన రామ్దేవ్ బాబా గారి పతంజలి గ్రూప్ ప్రివెంటివ్ మెడిసిన్ కూడా ఒకటి ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఐసీఎంఆర్ సారథ్యంలో భారత్ బయోటెక్ కూడా వ్యాక్సిన్ కూడా తయారు చేస్తున్నారు. అది కూడా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. భగవంతుడి దయ వల్ల తొందరగా వ్యాక్సిన్ బయటకు రావాలని చెప్పేసి కోరుకుందాం. అయితే ఈ సమస్య ఇంకో 1-2 నెలలు ఉండితే ప్రజలు మాత్రం చాలా చేతనంగా ఉండి ఎంతో జాగ్రత్త తీసుకుని ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఓకే అండి, ఇంకా రాజకీయ అంశాలలోకి వచ్చేద్దామండి. ముఖ్యంగా చూసుకుంటే ఇటు రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు మేము చేస్తున్నాం అని చెప్తున్నారు. మీరు గతంలో కూడా మాట్లాడుతూ ఇవి కేంద్ర ప్రభుత్వ పథకాలకి రాష్ట్ర ప్రభుత్వం తమ స్టిక్కర్ని రంగులు వేసుకుంటుందని తీవ్ర స్థాయిలో అయితే విమర్శించారు. ఏంటి దాని స్టోరీ? టోటల్ గా ఏంటి? రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చిన నిధులు ఎంత, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత అనేది కూడా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. అంటే గతంలో మనం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కూడా చూసాం. ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటిలన్నిటికీ చంద్రన్న, ఎన్టీఆర్ పేర్లు పెట్టుకుంటూ స్టిక్కర్ సీఎం గా పేరు తీసుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే కొనసాగిస్తున్నారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉండి విమర్శించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు స్టిక్కర్ సీఎం 2.0 తయారయ్యని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఉదాహరణకి మీరు చూసుకోండి, ఇటీవల జగనన్న తోడు అని ప్రచారం చేసుకుంటున్నారు. మేము 10,000 రూపాయలు తోపుడు బండి వాళ్ళకి, చిన్న చిన్న బడ్డీల వాళ్ళకి 10,000 రూపాయలు రుణం ఇస్తున్నామని చెప్పు. ఇది పూర్తిగా 100% కేంద్ర ప్రభుత్వ పథకం. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్ ఆత్మ నిర్భర్ నిధి, ఈ యొక్క పథకాన్ని పిఎం స్వనిధి పథకాన్ని 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలతో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి అలొకేట్ చేసి దేశవ్యాప్తంగా 50 లక్షల మందికి ఇవ్వాలని చెప్పి సంకల్పించి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే మన ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేక యంత్రాంగం గ్రామ స్థాయి వరకు ఉండరు. ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం తీసుకోవాలి. వాళ్ళ యొక్క ఎన్యూమరేషన్ తీసుకుంటారు. వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి అప్లికేషన్ తీసుకుంటారు. వాళ్ళే పనిచేస్తారు. దీన్ని స్టేట్ గవర్నమెంట్ ప్రభుత్వాలు వాల్ స్టిక్కర్ వేసుకొని జగనన్న తోడు అంటారు. ఇప్పుడు ఇటీవల మనం చూసాం, విజయవాడ బెంచ్ సర్కిల్లో 104, 108 అంబులెన్స్ ని అట్టహాసంగా 1088 అంబులెన్స్లు లాంచ్ చేయడం మనం చూసాం. బుయ్ 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 అని ఆ సౌండ్ ఒకటే వాళ్ళదే. మిగతాది దాని యొక్క ఫైనాన్షియల్ సపోర్ట్, టెక్నికల్ సపోర్ట్, లోపల వెంటిలేటర్స్ కావచ్చు, అలాగే నెలవారీ మెయింటెనెన్స్ కావచ్చు. ఇది కేంద్ర ప్రభుత్వ జాతీయ ఆరోగ్య మిషన్ లో ఉన్నటువంటి నేషనల్ అంబులెన్స్ సర్వీస్ పథకంలో భాగంగా ఇచ్చిన నిధులు. మీరు బస్సు వెనకాల చూస్తే సింబల్ కూడా ఉంటుంది, నేషనల్ హెల్త్ మిషన్ సింబల్, చిన్న సింబల్. వాళ్ళంటే జగన్ గారు వాళ్ళ నాన్నగారి ఫోటోలు పెద్ద పెద్ద వేసుకుంటారు. ఇది మాత్రం ఏదో మూల చిన్నది వేస్తారు.
సో ఇది కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 30,000 పైచిలకు అంబులెన్స్ ని నిర్వహిస్తున్నారు, నిధులు చేస్తున్నారు. దీన్ని అలాగా చాలా చాలా పథకాలు, ఇప్పుడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన, ఏమంటారు వైఎస్ఆర్ గృహాలు అని చెప్పి అంటున్నారు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్. అలాగే వైఎస్ఆర్ జగనన్న విద్యా కానుకని స్కూల్ పిల్లలకి కిట్లు ఇస్తాము, యూనిఫామ్లు, అలాగే ఈ యొక్క పుస్తకాలు, షూస్, సాక్స్ ఇస్తా ఉంటున్నారు. అది కేంద్ర ప్రభుత్వ స్కీము. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 12 కోట్ల పైసలకు విద్యార్థులకి కేంద్ర ప్రభుత్వం 600 రూపాయల బట్టలకి 500 రూపాయల పుస్తకాలకి ఇస్తున్నారు. ఆ 1350లో 1100 కేంద్ర ప్రభుత్వాన్ని. ఇలాగా మనబడి నాడు నేడు స్కీమ్ ఉంది, అది కేంద్ర ప్రభుత్వం. సమగ్ర అభియాన్, ఇది కేంద్ర మానవ వనరుల శాఖలో ఉన్నటువంటి కార్యక్రమం. ఈ గతంలో మనకి సర్వశిక్ష అభియాన్ని, అలాగే రాష్ట్రీయ అక్షరత అభియాన్ ప్రోగ్రామ్ ని ఈ మిక్స్ చేసి కేంద్ర ప్రభుత్వం 2018-19 ఆర్థిక సంవత్సరంలో దేశంలో విద్యా వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో బడ్జెట్ ను కూడా 2 రెట్లు పెంచి వచ్చే 5 ఏళ్లలో ప్రతి ప్రభుత్వ పాఠశాలని ఒక ఆదర్శవంతమైన పాఠశాల తయారు చేయాలని చెప్పి, అలాగే డిజిటల్ క్లాస్ రూమ్, స్మార్ట్ క్లాస్ రూమ్ తో పాటు లైబ్రరీలు కూడా కేటాయించాలని, దానికి సపరేట్ గా నిధులు, అలాగే స్పోర్ట్స్ ఫెసిలిటీలకి చిన్న స్కూల్ అయితే 5,000, పెద్ద స్కూల్ అయితే 25,000 ఇచ్చే విధంగా, ఇలాగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోపల బల్లలు, బెంచీలు, బోర్డులు మార్చే విధంగా, అలాగే టాయిలెట్లు, స్వచ్ఛ భారత్ లో భాగంగా టాయిలెట్లు నిర్మాణంగా చేసే విధంగా ఇలాగా కార్యక్రమం తీసుకొస్తే దానికి నాడు నేడు స్కీమ్ ఇదే సరిపోతుంది. ఇలా మనం చెప్పుకుంటా పోతే చాలా స్కీమ్స్ ఉన్నాయండి. ఓకే, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాల పంపిణీ గురించి ఇదేమంటారు? అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మేము భారీ ఎత్తున ఇళ్ల స్థలాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే చంద్రబాబు నాయుడు కుట్రపూరితంగా ఆపాడని ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇళ్ల స్థలాలు ఇవ్వటం అన్నది మంచి కార్యక్రమే. అయితే దీనిలో మనం చూడవలసిన అంశాలు, ఇళ్ల స్థలాలు ఎటువంటిది కేటాయిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మన జిల్లా చూసుకున్నాం, కాకినాడ దుమ్ములపేట ఆనుకున్నటువంటి అదే ఏరియాలో, దుమ్ములపేట అదే పర్లోపేటలోనే 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు కట్టాకి శంకుస్థాపన చేసి ఇల్లు ఆల్రెడీ కొన్ని కట్టినాయి. 10,000 ఇల్లు కాకినాడ కేటాయిస్తే వాళ్ళు 1,500 కట్టగలిగారు. దానికి లబ్ధిదారులకి డబ్బులు తీసుకున్నారు, ₹1,00,000 చొప్పున. వాళ్ళకి ఈ రోజు వరకు డబ్బులు వెనక్కి ఇవ్వలేదు, ఆ ఇల్లు ఇవ్వలేదు. లబ్ధిదారులు పేదవాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వరకు చేయలేకపోయారు. దానికి ఆనుకుని ఉన్నటువంటి ఏదైతే మడా ఫారెస్ట్ ఉందో ఆ మడా ఫారెస్ట్ ఏరియాని దాన్ని కప్పెట్టి ఆ స్థలాలు ఇస్తామని చెప్పి అంటున్నారు. ఇది ఇప్పుడు మీరు ఇళ్ల స్థలాలు ఇద్దామంటే ఎవరు వద్దనరు. కాకపోతే దీనికి పర్యావరణం చూసుకోవాలి, అక్కడ ఉండే పరిస్థితి, ఆ భూమి ముంపు భూమా కాదా చూసుకోవాలి, అక్కడ ఉన్న వనరుల పరిస్థితి చూసుకోవాలి. మీరు ఏదైతే పర్యావరణాన్ని నాశనం చేస్తూ మడాడువుల్ని కప్పెట్టేస్తూ కాకినాడకి ఉపద్రవం వస్తే కాపాడే అటువంటి అడవులను కూడా మీరు తీసేస్తే రేపు భవిష్యత్తు కాకినాడ మీరు నేను సృష్టించింది కాదు, 500 ఏళ్ళ చరిత్ర ఉన్నటువంటి నగరం. ఈ నగరాన్ని మీరు చేసిన తప్పులకి బలిపశం చేస్తారా? అలాగే రాజమండ్రి చూసుకోండి, ఇప్పుడు ఇళ్ల స్థలాల కొనుగోలుకి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది, సంతోషం. అయితే రాజమండ్రిలో ఏం చేశారు? ఆవు భూములు మీరు కొన్నారు. దానివల్ల ఏమైంది? ఇటీవల వర్షాల్లో మీరు చూసాం కదా, మొత్తం అక్కడే కాదు వెస్ట్ గోదావరిలో ప్రకృతి చేసిన ల్యాండ్ వర్షాలకు మొత్తం మునిగిపోయాయి అన్ని. అంటే రేపొద్దున మీరు ఒక స్లమ్ ఏరియాని, ఒక ముంబైలో ధారావి ఉందో అటువంటి స్లమ్ ఏరియాని ఈ రోజు మనం దుమ్ములు చూస్తున్నాం, వర్షం పడితే మునుగుతుంది, ఇబ్బంది పడుతున్నాం, ప్రజలు ఎలా బయటకు తీసారో చూస్తున్నాం. దానితో మీరు ఇంకో స్లమ్ ఏరియా క్రియేట్ చేస్తారా? ఆ భూములు లాంటి భూములు తీసుకొని ఇంకో స్లమ్ ఏరియా క్రియేట్ చేయడం వల్ల ప్రజలకి ఏమైనా ఉపయోగపడుతుందా? రేపు మీరు భూములు ఎలకేట్ చేస్తారు, ల్యాండ్ సంతోషం. మళ్ళీ దానికి రోడ్లు వేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే. దానికి స్ట్రీట్ లైట్లు వేసేది ఎవరు? కేంద్ర ప్రభుత్వమే. దానికి నీళ్లు ఇచ్చేది ఎవరు? జల్ మిషన్ ద్వారా, కేంద్ర జల్ మిషన్ ద్వారా నీళ్లు కుళాయిలు ఇస్తాం. అలాగే ఇల్లు కట్టేది ఎవరు? ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో మళ్ళీ అక్కడ ఇల్లు కడతాం. ఇన్ని ఇన్వెస్ట్మెంట్, ఇన్ని కోట్లాది రూపాయల ఇన్వెస్ట్మెంట్ అక్కడ చేసి ప్రజలకి ఒక మంచి నివాస ప్రాంతం ఇవ్వాలా, అదే మునిగిపోయే భూములు ఇవ్వాలా? ఒకటి మీరు కొనే రేట్ ఎంత, అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ఎంత, అక్కడ ఉన్న భూమి రేట్ ఎంత, మీరు ఇస్తుంది ఎంత, ఇది కూడా చూసుకోవాలి కదా. మీరు ఇల్లు లాలూచిపడి క్విక్ ప్రోకో లాగా, మన క్విక్ ప్రోకో గవర్నమెంట్ కదా, అలాగే వాళ్ళతో క్విక్ ప్రో అయ్యి మీరు ఎంత తీసుకొని మీ అకౌంట్ లో పడ్డాక మాకు ఇంత ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఇది ప్రజాధనం. ఇది మనం ఏదో దీన్ని హెరిటేజ్ సంస్థ నుంచి డబ్బులు ఇవ్వట్లేదు, లేదా జైటీ పబ్లికేషన్ డబ్బులు ఇవ్వట్లేదు. ఇది ప్రజలందరూ కట్టిన పన్నులతో రాష్ట్రం కానీ దేశంగా నడుస్తుంది. ప్రతి పైసా బాధ్యతాయుతంగా ఖర్చు చేయాలి. భావి తరాలకు ఉపయోగపడే విధంగా దుర్వినియోగం కాకుండా చేయాల్సిన బాధ్యత
ప్రతి ప్రభుత్వం మీద ఉంది, రాజ్యాంగం మీద ఆ రకంగా మనం ప్రమాణం చేశాం. సో ఇల్లు పట్టాలు ఇవ్వడానికి ఎవరు వ్యతిరేకం కాదు, చేసే విధానంతోనే వ్యతిరేకం. పేదలకు ఇల్లు ప్రధానమంత్రి గారు మోడీ గారి లక్ష్యం అది. ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి, 2022 కల్లా ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి. ఆ లక్ష్యంతోనే ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా దేశంలో 20 లక్షల ఇల్లు రాష్ట్రానికి ఇచ్చారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఏం చేసింది? కట్టలైపోయింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? సంవత్సరం అయిపోయింది, నిమ్మకు నీరెత్తినట్టు అలా కూర్చున్నారు, కానీ ఇళ్ల విషయంలో అంగుళం కూడా ముందుకు జరగట్లేదు. గతంలో మోడీ గారు ఇచ్చిన 20 లక్షల ఇళ్లలో 3,50,000 వరకు ఇల్లు కంప్లీట్ అయ్యి వైసీపీ ప్రభుత్వం ఎందుకు వాళ్ళు లబ్ధిదారికి ఇవ్వటం లేదు? ఇంకో 7.5 లక్షలు నిర్మాణ దశలో ఉన్నాయి. ఎందుకు మీరు పనులు ముందుకు సాగనివ్వటం లేదు? దాని మీద వైసీపీ ప్రభుత్వం వైఖరి ఏంటి చెప్పాలని చెప్పి నేను బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఓకే అండి, మనం బీజేపీ గురించి చూసుకున్నట్లయితే నిర్మలా సీతారామన్ గారు మొన్న మాట్లాడడం జరిగింది. దాని మీద వైసీపీ నాయకులు కొన్ని అనుచిత వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. సో ఈ టోటల్ ఎపిసోడ్ ని ఎలా చూస్తున్నారు? వైసీపీ అంటే ఒక బీజేపీ కేంద్ర మంత్రి స్థాయినే కాకుండా చాలా మందిని, జనసేన కార్యకర్తలను చూసుకోవచ్చు, బీజేపీ నాయకుల్ని కార్యకర్తలని చూసుకోవచ్చు, ఒక మొండి చర్యతో ముందుకెళ్తుంది అనుకోవచ్చా? ఈ వైసీపీ ప్రభుత్వం అహంకారపూరితంగా మాకు 151 సీట్లు వచ్చాయి, అసలు ఈ రాజ్యాంగ వ్యవస్థలు ఏంటి మనల్ని అటాకి, ఈ చట్టాలు ఏంటి, ఈ కోర్టులు ఏంటి మమ్మల్ని అటాకి, ఈ కేంద్రం ఎవరు మమ్మల్ని అటాకి అన్న అహంకారంతో ఉన్నారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2014లో అధికారం తీసుకునే ముందు ఏమని చెప్పారు? నేను ఈ దేశ ప్రధాన సేవకుడిని అన్నారు. 303 సీట్లు వచ్చాయి మాకు 2019లో. అప్పుడు ఏమన్నారు? అప్పుడు కూడా అదే, నేను సేవకుణ్ణి అన్నారు వినమ్రంగా. పవర్ పెరిగే కొద్దీ, ఇఫ్ యూ హ్యావ్ గ్రేటర్ పవర్ యూ నీడ్ టు బి మోర్ పొలైట్. నీకు అధికారం దర్పం పెరిగే కొద్దీ ఎంతో వినమ్రంగా ఉంటే నీ గొప్పతనం పెరుగుతుంది. అంతేగాని 151 సీట్లు వచ్చాయి, మొత్తం నేను ఇది నా సామంత రాజ్యం, ఇష్టం వచ్చి చేసుకుంటాను, ఎవరం పడితే అది తిడతాను, ఏదో సోషల్ మీడియా మీద ఎవరో కామెంట్లు చేస్తే 65 ఏళ్ళ వయసు వాళ్ళని 75 వయసు వాళ్ళని జైల్లో పెడతాను, ఇలా చేసుకుంటా పోతే ఇది ప్రజాస్వామ్యం కాదు. ఇది రాచరిక ముసుగులో ఉన్నటువంటి ఏదైతే ఫ్యాక్షన్ రాజకీయాలు, లేకపోతే ఒక ముఠా రాజకీయాలు నడిపే ప్రభుత్వంగా తయారవుతుంది. కానీ ఇటువంటి రాజ్యాంగంలో ఆస్కారమే లేదు. రాజ్యాంగంలో అనేకమైన వ్యవస్థలు ఉన్నాయి, ఏ వ్యవస్థకి ఇవ్వాల్సిన గౌరవం ఆ వ్యవస్థకు ఉంది. ఎవరికి అబ్జల్యూట్ పవర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయుడు ఆ రకంగా రాసే అబ్జల్యూట్ పవర్ లేదు. అన్ని ఒకదానికి ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తేనే భారతదేశం కావచ్చు, రాష్ట్రం కావచ్చు అభివృద్ధి చెందేది. అంతేగాని అహంకారపూరితంగా నేను ఒంటెద్దు పోకల్లో పోతాను, నేను చెప్పిందే వినాలి, నేను చీఫ్ ఎలక్షన్ కమిషన్ తీసేస్తాను ఎందుకంటే ఆయన ఫలానా కులం కాబట్టి, ఫలానా ఇది కాబట్టి, ఇటువంటి ఆస్కారం లేదు. ప్రజలు హర్షించరు. ఓకే అండి రవికిరణ్ గారు, ఇంకా మీ పార్టీ విషయానికి వస్తే జనసేన బీజేపీ పొత్తు రాష్ట్రంలో ఏ విధంగా అనిపిస్తుంది? భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఈ రాష్ట్రానికి వర్తమానం వైసీపీ ప్రభుత్వం అయితే, భవిష్యత్తు బీజేపీ జనసేన ప్రభుత్వం. ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 2014-19లో టీడీపీ ప్రభుత్వం యొక్క పాలన చూశారు. మొత్తం టీడీపీ వైసీపీకి ఏమాత్రం సారూప్యత లేదు అనుకుంటలేదు. ఈ రెండు ఒకటే, కుటుంబం, కులం, అలాగే కరప్షన్. కుటుంబ పాలన, కుల పాలన, వ్యవస్థల్లో అవినీతి. 2014 నుంచి 2019 వరకు పూర్తిగా ఒక కులాన్ని వెనకేసిపోయి కరప్షన్ చేసుకుంటూ, అవినీతి చేసుకుంటూ, ఎందుకు వెతికినా అందులేదు, ఎందుకు వెతికినా అవినీతి అందేగలదు అన్నట్లుగా టీడీపీ డబ్బులు తినేస్తే, వైసీపీ ప్రభుత్వం గత సంవత్సరంగా చేస్తుంది కూడా అదే. ఒక రకంగా రివర్స్ పాలన జరుగుతుంది. మొత్తం అవినీతి, ఇసుక కుంభకోణం కావచ్చు, ఇసుక కావచ్చు, అనేక విషయాల్లో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది. రాష్ట్రంలో ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు. బీజేపీ జనసేన కూటమికే వచ్చే ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఓకే అండి, ఇంకా ఈ కోవిడ్ మనం చూసుకుంటే రాష్ట్రంలో కానీ, లేదంటే ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో కానీ ఇన్ని కేసులు పెరిగిపోవడానికి కానీ ప్రభుత్వం నుంచి తీసుకునే చర్యలు ఏమైనా లోపం ఉన్నాయంటారా? లేదంటే ఏ విధంగా ఇన్ని కేసులు పెరిగిపోవడానికి కారణం ఏంటి మీ విశ్లేషణ ప్రకారం? అంటే ప్రభుత్వం మొదటి నుంచి ఈ కరోనా విషయంలో మాత్రం ఒక ఉదాసీన వైఖరి మాత్రం అవలంబించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మొదట్లోనే ఆయన చెప్పడం, ఇది మార్చి 14వ తారీఖు ఆయన ప్రెస్ మీట్ లో చెప్తూ, ఇప్పుడే కరోనా రాదు, వస్తే ఏమవుతుంది, పారాసెటమాల్ వేసుకుందాం, బ్లీచింగ్ జెల్ వేసుకుందాం, ఇట్ కమ్స్ అండ్ గోస్ అని చెప్పన్నారు. ఆ ఉదాసీన వైఖరితో మొదలైనటువంటి ప్రభుత్వం మొత్తం వ్యవహారాలను కూడా
అలాగే స్లోగా నీరు గార్చుకుంటూ చేసుకుంటూ పోయారు. అందుకే ఇప్పుడు ఈ పరిస్థితి ఏర్పడింది. మనం చూసుకుంటే పీపీఈలు కావచ్చు, N95 కావచ్చు, ఏదైతే ఫ్రంట్ వారియర్స్ గా ఉన్నారో మన డాక్టర్లు, వాళ్ళకు కూడా ఈ రోజు వరకు కూడా పూర్తిగా ఇవ్వలేని పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం లక్షలాది పీపీఈ కిట్లు, N95 రాష్ట్రానికి ఇచ్చినా ఇక్కడికి వైద్యులకు మాత్రం రావట్లేదు. ఆ విషయం వైద్యులే చెప్తున్నారు. ఎందుకని అలా జరుగుతుంది? అలాగే అనేకమైనటువంటి ఈ యొక్క టీడీపీ ప్రజాప్రతినిధులు, వైసీపీ ప్రజాప్రతినిధులు అనేకమైన చోట్ల చూసాం. కోర్టులకు కూడా వెళ్ళారు, హైకోర్టు కూడా పిఏలు కూడా వేశారు కొంతమంది ఎమ్మెల్యేల మీద, నగరి ఎమ్మెల్యే రోజా గారి మీద, అలాగే శ్రీకాళహస్తి గారి మీద. ఎంత నిర్లక్ష్యం అంటే కరోనా పెరుగుతున్న సమయంలో కూడా మాస్కులు వేసుకోకుండా ఊరేగింపులు చేస్తూ ఏదైతే ఉదాసీనంగా ఉంటారో నాయకులను చూసి ప్రజలు కూడా అదే రకంగా తయారవుతారు. ఎందుకంటే వాళ్ళ అభిమానులు, వాళ్ళ యొక్క అన్యాయులు ఉంటారు. అదే మన నాయకుడే మాస్క్ పెట్టుకోవట్లేదు, మన నాయకుడే సోషల్ డిస్టెన్స్ పాటించట్లేదు, మనకేం అవసరం లేదా, ఈ కరోనా రాదంట, మనకేం అవదంట అని గ్రామీణ స్థాయిలో అనుకునే పరిస్థితి. అందుకని ఆ యొక్క ఉదాసీన వైఖరితే కింద వరకు వెళ్ళటం వలన ఈరోజు కొంత ఈ పరిస్థితి కనబడుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో మనం చూస్తున్నాం, ఇప్పటికే సుమారు 2,000 వరకు దాటిపోయాం కరోనా కేసులు. కాకినాడలోనే 500 కేసులు టచ్ అయిపోయింది. కాకినాడలో 5 కేసులు టచ్ అయిపోయింది. మార్చి 23వ తారీఖు ఎప్పుడైతే కేసులు స్టార్ట్ అయ్యాయి కాకినాడలో, స్థానిక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మీటింగ్ లో పెట్టుకుని రేపు నుంచి లాక్డౌన్ చేస్తున్నాము, లేకపోతే కంట్రోల్ చేయలేమని చెప్పి ప్రకటించారు. ప్రకటించి 24 గంటల్లోనే క్యాన్సిల్ చేసుకున్నారు. దానికి కారణం ఏం చెప్పలేదు. ఎందుకని మీరు లాక్డౌన్ పెడదాం అనుకున్నారు, ఎందుకని మీరు క్యాన్సిల్ చేద్దాం అనుకున్నారు అంటే అక్కడ ఈక్వేషన్ ఏంటి? పోనీ అక్కడ నుంచి మీరు తీసుకున్న కట్టుదిట్ట చర్యలు ఏంటి? ఆ రోజు మీరు చెప్పారు 10 టెస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం కాకినాడలోని. 10 రోజులు అయిపోయింది, ఇప్పటి వరకు మీరు టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేసి నిన్నగా మొన్న ఏర్పాటు చేశారని చెప్పి సమాచారం వస్తుంది. అంటే మనం తీసుకోవాలనుకున్న చర్యలకి, మన మాటలకి, చేతలకి పొంతలు లేకపోవటం సమస్యని పెంచడానికి కూడా కారణమవుతుంది. ప్రజలు కూడా నేను అప్పీల్ చేస్తున్నాను, ప్రభుత్వాలు ఎలా ఉన్నా మన ప్రాణాలు మనం కాపాడుకోవాలి, మన కుటుంబ సభ్యుల ప్రాణాలు మనం కాపాడుకోవాలి. దయచేసి అందరూ విధిగా మాస్క్ ధరించండి. వ్యక్తిగత దూరం, సోషల్ డిస్టెన్స్ అంటే ఫిజికల్ దూరం తప్పనిసరిగా పాటించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే అండి రవికరణ్ గారు, ఇంకా చూసుకుంటే మనం గత కొన్ని రోజులుగా కాపు రిజర్వేషన్ అంశం కానీ, లేదంటే కాపు కార్పొరేషన్ నిధులపై శ్వేతపత్రం కానీ ఒక పెద్ద రచ్చే జరిగింది. ఆ ఎపిసోడ్ అంతా మీకు కూడా తెలుసు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానీ, లేదంటే శ్వేతపత్రం రిలీజ్ చేయమని పవన్ కళ్యాణ్ గారు అడిగిన దాని మీద వైసీపీ నాయకులు దాడి కానీ. కాపు కార్పొరేషన్ కావచ్చు, అనేకమైన బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ కాదు, ఏం జరుగుతుందంటే ఎక్కడ కార్పొరేషన్ పేరుకే పెట్టారు కానీ ఎక్కడ ఎవరికి నిధులు విడుదల చేయటం లేదు. ఇవన్నీ డైవర్ట్ అయిపోతున్నాయి. ప్రభుత్వం అనేక పథకాలు అమ్మబడి ఏదో పెట్టేసి ఉన్న ఈ కార్పొరేషన్ ఉన్నటువంటి నిధులన్నీ ఎస్సీ కార్పొరేషన్ లో కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తాయి, బీసీ కేంద్ర ప్రభుత్వం వస్తాయి. ఈ నిధులన్నీ డైవర్ట్ చేసేసి అంకెల గాయటి, మసిపూసి మాడిగా చేయడానికి ఈ ప్రభుత్వం మెయిన్ ప్రయారిటీ ఇచ్చినట్టు కనపడుతుంది. నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాపు కార్పొరేషన్ 2,000 కోట్ల రూపాయలతో నిధులు ఏర్పాటు చేసి కాపులను ఉద్ధరిస్తా అన్నారు. మీ సంవత్సరం దాటిపోయింది. ఈ సంవత్సరంలో మీరు ఎంత ఖర్చు పెట్టారు, ఎంతమందికి ఇచ్చారు, వివరాలు గణాంకాలు చెప్పొచ్చు కదా. అయితే పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్నారు, ఆ రకంగా మీరు శ్వేతపత్రం ఎందుకు విడుదల చేయరు? అలాగే రిజర్వేషన్ పరిస్థితి 10% ఈబీసీ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 2 ఏళ్ల క్రితమే మరి పార్లమెంట్ లో చట్టం చేసి పేద వర్గాలైనటువంటి ఈ యొక్క ఆల్రెడీ రిజర్వేషన్ పొందిన బీసీలు, ఎస్సీలు కాకుండా మిగతా వారు అగ్రవర్ణాలు ఏదైతే పేదలు ఉన్నారో వారు 10% రిజర్వేషన్ అన్నారు. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అమలు చేయటం లేదు. ఎందుకు అమలు చేయట్లేదు మీరు? ఎందుకని మీద అగ్రవర్ణ పేదల మీద మీకు కోపం? ఏ రిజర్వేషన్ అమలు చేయడానికి మీకు వస్తున్న అడ్డంకులు ఏంటి? మరి అమలు చేయకపోవడానికి ఏదైతే మీ సెక్రటరీ ఉద్యోగులు ఇచ్చారో 3 లక్షలు 4 లక్షలు అమలు చేస్తుంటే ఈ పేదలకు కూడా 30,000 25,000 ఉద్యోగాలు వచ్చింది కదా. మీరు ఎందుకని మీ యొక్క వైఖరి ఆ రకంగా వారి మీద కఠినంగా ప్రవర్తిస్తున్నారు? ప్రతిపక్షాలు అడిగిన దాని మీద మీరు సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయటం ఎంతవరకు సమంజసం? వైసీపీ ప్రభుత్వం సింహాలోకనం చేసుకోవాలి. ఈ యొక్క కార్పొరేషన్ నిధులు టాప్ కార్పొరేషనే కాదు, బీసీ ఎస్సీ కార్పొరేషన్లలో మీరు ఎన్ని నిధులు ఖర్చు పెట్టారు, ఎవరికి ఇచ్చారు, శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని నేను అడుగుతున్నాను. ఓకే అండి రవికరణ్ గారు, ఇంకా చిట్ట చివరిగా వచ్చి అంటే ఈ రిజర్వేషన్ అంశం దగ్గరికి వచ్చేటప్పుడు ఇది కేంద్రం పరిధిలో ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనడం జరిగింది. ఈ ఎంతవరకు ఏంటి కేంద్ర పరిధిలో ఉన్న అంశం ఏంటి, లేదంటే రాష్ట్ర పరిధిలో ఉన్న అంశం ఏంటి? అంటే ఈ రిజర్వేషన్ పరిస్థితి మహారాష్ట్రలో కూడా చూసుకుంటే ఏదైతే మహారాష్ట్రలో కూడా 65% వరకు ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పి పెద్దలు చెప్తున్నారు. అది కేవలం రాష్ట్ర పరిధిలో ఉంది.
రాష్ట్ర పరిధిలోనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఈ యొక్క ఉద్యమంలో ఉన్నటువంటి నాయకులందరూ చెప్పేది ఏంటంటే, ఏదైతే రాష్ట్ర పరిధిలో ఉందో, రాష్ట్ర పరిధిలో మీ తోటి పక్క రాష్ట్రం అమలు చేస్తున్నప్పుడు మీరెందుకు ఇక్కడ అమలు చేయరు, ఇక్కడ కూడా అమలు చేయాలి కదా, అక్కడ 60% అవుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు 60% అవ్వట్లేదు అన్న విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా, అందుకనే ఈ ఈబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చింది, 10% రిజర్వేషన్. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కి 10% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం అందించి, ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ వెసులుబాటు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంలో కేటాయింపు చేయమని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. సో నేను అడిగేది, ముందు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నది ఏదైతే 10% ఈబీసీ ఇచ్చారు, దాన్ని మీరు ఏం చేయబోతున్నారు, దాన్ని మీరు ఎలా అలకెట్ చేయబోతున్నారు, అది క్లారిటీ ఇవ్వండి. నెక్స్ట్, పక్క రాష్ట్రాలు 65% వరకు రీసెంట్ గా 3 ఏళ్ల క్రితమే ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్తున్నారు. మరి అక్కడ 65 పెడుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు అవదు, దీని మీద అధ్యయనం చేయండి. ఓకే, థ్యాంక్ యూ రవికిరణ్ గారు. ఈ రోజు మా TV24 స్టూడియోకి ఆన్లైన్ కాల్ ద్వారా అందుబాటులోకి వచ్చి అనేక అంశాలను మా అందరికీ కూడా పంచుకున్నందుకు TV24 స్టూడియో తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నాకు TV24 ప్రేక్షకులతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తాను.